ఇప్పుడు ఈ గానుగపాడు గ్రామంలో అంటే ఇది కృష్ణా జిల్లాది ఎన్టీఆర్ జిల్లా వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం. మరి గానుగపాడు గ్రామంలో 43 సంవత్సరాల క్రితం రోడ్డు తవ్వుతూ ఈ విగ్రహాలు బయటపడటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బ్రాహ్మణ్ణి నేనే. వీళ్ళందరూ భక్తులందరూ కూడా, నా పేరు కనుమూరయ్య గారు అంటారు, అజయ శాస్త్రి ప్రేయర్ కనుమూరయ్య గారు అంటారు నన్ను. అట్లా ఇప్పటికి ఈ 43 సంవత్సరాల నుంచి కూడా ఈ వేణుగోపాల స్వామి కళ్యాణాలు ప్రతి సంవత్సరము ఈ పౌర్ణమి రోజున జరుగుతూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రతినిత్యం నివేదన పెడతారు. కొంగంత బంగారం ఇచ్చేటువంటి మహనీయుడు, రాధారుక్మిణి సమేతంగా వెలిసాడు మహానుభావుడు. ఇక్కడ నెమలి దేవాలయంతో పాటు వెలిసినటువంటి దేవాలయాలండి ఇవి కూడా. కానీ ఇక పూర్వం దీన్ని పట్టించుకోలేకపోవటం వలన ఈ స్థితికి ఉన్నది. కానీ ఇప్పుడిప్పుడు భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి అందరూ చేతులు వేసి, అందరూ సహాయ సహకారాలతోని. లేదండి, ఎండోమెంట్ లేదండి, గ్రామ కమిటీ మీదనే ఉన్నదండి. గ్రామ కమిటీ మీదనే ఉన్నది. ఉన్నటువంటి దాన్ని వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇప్పటికీ 43 సంవత్సరాల నుంచి కార్యక్రమం నడుపుతూ ఉన్నారండి. అప్పటి నుంచి కూడా అండి. అసలు ఈ విగ్రహాలు నిలబెట్టింది కూడా నేనేనండి. అప్పుడు మా నాన్నగారు ఎక్కడికో ఊరెళ్ళారు. అప్పుడే నా వయసు చిన్నది. ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమాలు మా నాన్నగారు కొంతకాలం చేశారు. కళ్యాణం కాకుండా ఇంకా గానుగపాడు ఈ వేణుగోపాల స్వామిలో ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతాయి? ఇక్కడ ప్రాముఖ్యతంగా జరిగే కార్యక్రమాలు వేణుగోపాల స్వామి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయండి. అంతే, ఇక వేరే చోట ఏం లేదు. ఇది నెమల కంటే ముందు దొరికిన విగ్రహాలండి. ఇవి నెమల కంటే కూడా నెమలైన ఒక వేణుగోపాల స్వామి ఒక్కరే. ఇక్కడ రాధారుక్మిణి సమేతంతో ఉంటారు. రోడ్డు తవ్వుతుండగా బయటపడ్డాయండి. ఇవి సైడ్ కాలంలో పడ్డాయండి. అప్పటి నుంచి ఆ రోజు నిలబెట్టిన కూడా స్వామివారి నిత్య నివేదనలు చేసుకుంటూ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇచ్చినటువంటి ద్రవ్యంతో జీవనం గడుపుకుంటూ ఇప్పటివరకు ఈ గ్రామంలోనే ఉన్నానండి. నన్ను ఒక కన్న బిడ్డలాగా చూస్తారు వీళ్ళు. వాళ్ళందరూ కూడా నాకు ఒక తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. దేవాలయం అనుగ్రహం వలన నేను ఇలాంటి స్థితిలో ఉన్నానండి. వాళ్ళ గ్రామం మీదనే కానివ్వండి, భగవంతుడి అనుగ్రహమే కానివ్వండి, ఏమీ లోటు లేకుండా భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం వలన సకల ఐశ్వర్యాలు లేకపోయినా సంతోషంగా ఉండడానికి కారణం ఈ గ్రామ ప్రజలు 50 మంది యొక్క ఆయురారోగ్యాలు అలా ఉన్నాయండి. వీళ్ళకందరికీ ఇప్పుడు ఇచ్చేటువంటిది ఓం నవో నవో భవతి భవతి నవో భవతి భవతి జాయమానో భవతి భవతి జాయమానో భవతి జాయమానో నమన్నా జాయమానో నమన్నా జాయమానో నమన్నా కేతుమన్నారుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రజంతరమా స్థిరతి దీర్ఘమాయు శ్రీవర్ధస్యమాయుష్యమారోగ్యం ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సర దీర్ఘమాయు. హరి ఓం దర్శతు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కోసం ఊళ్ళో రైతులందరినీ సమకూర్చి అడిగి ఎంతో కొంత ధనమం అడిగి అన్నదాన కార్యక్రమం డబ్బులు వసూలు చేసి అన్నీ తీసుకొని సాయి గారు మోసి కళ్యాణం చేస్తాం. శీల వెంకటరెడ్డి. ఇక్కడ గానుగపాడు వేణుగోపాల స్వామి గుడి వేణుగోపాల స్వామి చైర్మన్. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి నీరాకాకై సూసు సుంటిని
రామ రఘురామ దయసేయవయ్య కిసికిందకో వాలి బాధలకు ఓర్వలేక పర్వతమెక్కెన సుగ్రీవుండు దివ్యమైన నీ పాదము మోపగా దివ్యమైన నీ పాదము మోపగా పావనమాయను కిసికిందా పావనమాయను అయోధ్య రామ రఘురామ దయసేయవయ్య కిసికిందకో
రామ రఘురామ దయసేయవయ్య కిసికిందకో వెన్నో వేళ్ళుగా వేసి ఉంటిని నీరాకాకై చూసుంటిని రామ రఘురామ దయసేయవయ్య కిసికిందకో వాలి బాధలకు ఓర్వలేక పర్వతమెక్కిన సుర్కి ఉండు దివ్యమైన నీ పాదము మోపగ దివ్యమైన నీ పాదము మోపగ పావనమాయను కిసికింద పావనమాయను అయోధ్య రామ రఘురామ దయసేయవయ్య కిసికిందకో జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జగముల నేలే దేవుడ నీవే రామ రఘురామ ఈ గాంధీవాడ గ్రామంలో అంటే ఇది కృష్ణా జిల్లాది ఎన్టీఆర్ జిల్లా వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం. మరి గానుగపాడు గ్రామంలో 43 సంవత్సరాల క్రితం రోడ్డు తవ్వుతూ ఈ విగ్రహాలు బయటపడటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బ్రాహ్మణ్ణి నేనే. వీళ్ళందరూ భక్తులందరూ కూడా పేరేంటి స్వామి? నా పేరు కనుమరయ్య గారు అంటారు. అజయ శాస్త్రి ప్రేయర్ కనుమరయ్య గారు అంటారు నన్ను. అట్లా ఇప్పటికి ఈ 43 సంవత్సరాల నుంచి కూడా ఈ వేణుగోపాల స్వామి కళ్యాణాలు ప్రతి సంవత్సరము ఈ పౌర్ణమి రోజున జరుగుతూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రతినిత్యం నివేదన పెడతారు. కొంగంత బంగారం ఇచ్చేటువంటి మహనీయుడు, రాధారుక్ని సమేతంగా వెలిసాడు మహానుభావుడు. ఇక్కడ నెమలి దేవాలయంతో పాటు వెలిసినటువంటి దేవాలయాలండి ఇవి కూడా. కానీ ఇక పూర్వం దీన్ని పట్టించుకోలేకపోవటం వలన ఈ స్థితికి ఉన్నది. కానీ ఇప్పుడిప్పుడు భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి అందరూ చేతులు వేసి అందరూ సహాయ సహకారాలతోని. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో లేదండి, ఎండోమెంట్ లేదండి, గ్రామ కమిటీ మీదనే ఉన్నదండి. గ్రామ కమిటీ మీదనే ఉన్నటువంటి దాన్ని వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇప్పటికే 43 సంవత్సరాల నుంచి కార్యక్రమం నడుపుతూ ఉన్నారండి. అప్పటి నుంచి మీరేనా? అప్పటి నుంచి కూడా అండి. అసలు ఈ విగ్రహాలు నిలబెట్టింది కూడా నేనేనండి. అప్పుడు మా నాన్నగారు ఎక్కడికో ఊరెళ్ళారు. అప్పుడే నా వయసు చిన్నది. ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమాలు మా నాన్నగారు కొంతకాలం చేశారు. కళ్యాణం కాకుండా ఇంకా గానుగపాడు ఈ వేణుగోపాల స్వామిలో ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతుంది? ఇక్కడ ప్రాముఖ్యతంగా జరిగే కార్యక్రమాలు వేణుగోపాల స్వామి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయండి. అంతే, ఇక వేరే చోట ఏం లేదు. ఇది నెమలి కంటే ముందు దొరికిన విగ్రహాలండి. ఇవి నెమలి కంటే కూడా నెమలైన ఒక వేణుగోపాల స్వామి ఒక్కరే. ఇక్కడ రాధారుక్ని సమేతంతో ఉంటాడు. రోడ్డు రోడ్డు తవ్వుతుండగా బయటపడ్డాయండి. ఇవి సైడ్ కాలంలో పడ్డాయండి. అప్పటి నుంచి ఆ రోజు నిలబెట్టిన బ్రాహ్మణ్ణి ఈ రోజు వరకు కూడా ఉన్నాను. స్వామివారి నిత్య నివేదనలు చేసుకుంటూ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇచ్చినటువంటి ద్రవ్యంతో జీవనం గడుపుకుంటూ ఇప్పటి వరకు ఈ గ్రామంలోనే ఉన్నానండి. నన్ను ఒక కన్న బిడ్డలాగా చూస్తారు వీళ్ళు. వాళ్ళందరూ కూడా నాకు ఒక తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. దేవాలయం అనుగ్రహం వలన నేను ఇలాంటి స్థితిలో ఉన్నానండి. వాళ్ళ గ్రామం మీదనే కానివ్వండి, భగవంతుడి అనుగ్రహమే కానివ్వండి, ఏమీ లోటు లేకుండా భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం వలన సకల ఐశ్వర్యాలు లేకపోయినా సంతోషంగా ఉండడానికి కారణం ఈ గ్రామ పుర ప్రజలు 50 మంది యొక్క
ఆయురారోగ్యాలు అలా ఉన్నాయండి. వీళ్ళకందరికీ ఇప్పుడు ఇచ్చేటువంటిది ఓం నవో నవో భవతి భవతి నవో భవతి భవతి జాయమానో భవతి భవతి జాయమానో భవతి జాయమానో నమన్నా జాయమానో నమన్నా జాయమానో నమన్నా కేతుమన్నారుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్కాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు శ్రీవర్ధస్యమాయుష్యమారోగ్యం ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సర దీర్ఘమాయు. హరి ఓం దర్శతు.